షలోమ్. పరమ తండ్రి నామాన్ని బట్టి అందరికీ శుభవందనములు. ఉదయకాల సమయంలో అనుదిన కృపలో వాక్యాలు వింటూ అనుదినం కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నారు కదా. ఐలోక్యముని యెహోవా కృపకు మీరు పాత్రలు అవుతున్నారు కదా. ప్రియులారా, అనుదిన కృప వాక్యము మన జీవితాల్లో ఆత్మీయంగా ఎంతో మేలుపనం పొందుకోవడానికి కృప చూపిస్తుంది. ఆ పరమ తండ్రి మనల్ని ఇట్టి ధన్యతలను నడిపించాడు. అనుదినము కూడా ఆయన కృపావాక్యము ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయన వాక్యం వినడం ద్వారా మనం ఎంతో శక్తిని పొందుకుంటున్నాం, ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. కాబట్టి ఆ పరమతునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమైనాం. ప్రియులారా, ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనందరికీ తెలుసు. ఆయన యొక్క ఆ వాగ్దానము యెహోవా మెస్సీగా ఆయన భూమికి రాబోతున్నాడని, ఆయనకి ఏ పేరు పెట్టబడబోతుందని, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ప్రియులారా, సమాధానకర్త అయిన అధిపతి మన సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా, ఆయనే శిశువుగా అనుగ్రహింపబడ్డాడు, ఆయనే కుమారుడిగా వచ్చాడు, ఆయనే రక్తమాంసములు ధరించుకొని సశరీరుడిగా లోకానికి వచ్చాడని యెషయా ప్రవక్త గారి యొక్క ప్రవచనము నెరవేర్పు ఆయన నెరవేర్చబడింది. సుమా, ఆ నెరవేర్పులో భాగంగా ఆయనకి ఏం పేరు పెట్టబడుతుందో కూడా తెలియజేసి వచ్చారు. ఇదే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఆయన అనేక సార్లు ఆయన యొక్క వాగ్దానములు అనగా 7వ అధ్యాయంలో కూడా ఆయన అంటుంటాడు, ఆ ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, సమాధానకర్తగా అనేది అధిపతి. కాబట్టి ప్రియులారా, సమాధానకర్త అంటే ఆయన సమాధానకర్త. ఆ సమాధానం మన హృదయాల్లో ఇచ్చాడు. ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. ఆ యెహోవా మెస్సీయా తన ప్రాణం అర్పించి రక్తము కార్చి మనల్ని తనతో సమాధానపరిచాడు. ముఖ్యంగా మనం పాపులముగా దురస్తులముగా శత్రువులుగా ఉన్న మనలని తన రక్తముతో కడిగి పవిత్రపరిచి ఆయన ప్రాణం పెట్టడము ద్వారా, రక్తము కార్చడము ద్వారా, ఆయన బలియాగము ద్వారా ఆయనతో సమాధానపరిచాడు. అదే మాదిరిగా ఆయన సమాధానకర ఆత్మను మన మీద కుమ్మరించి మనము కూడా భూమి మీద సమస్త జనులతో సమాధానంగా ఉండాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలిగజేవాడను నేనే అంటున్నాడు. మన పురాలలో, మన సరిహద్దులలో, మన గృహాలలో, మన హృదయాలలో ఆయన సమాధానమును వింపుతున్నాడు. ఎందుకంటే ఆయన సమాధానాధిపతి, సమాధానానికి అధిపతి. ఆయన ఆ సమాధానంతో మనము ఉండాలని, ఎప్పుడు శాంతి సమాధానంతో నింపబడాలని. కాబట్టి ఎవరైతే గృహాలలో అయితే యెహోవా మెస్సీయా నామమును బట్టి ప్రార్థన చేస్తుంటారో వారి గృహాల్లో సమాధానం ఉంటుంది, వారి గృహాల్లో శాంతి ఉంటుంది. కాబట్టి మన యొక్క బ్లెస్సింగ్ సాంగ్లో కూడా మనం పాట పాడుతుంటాం. అట్టి విధంగా యెహోవా మెస్సీయా నామాన్ని బట్టి ప్రార్థించడం ద్వారా సమాధానం అనుగ్రహిస్తాడు. అటు సమాధానం మన హృదయాల్లో సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సమాధానకర్త అయిన యెహోవా మెస్సీయా, మీ సమాధానం మన దేవుడు సమృద్ధిగా ఇచ్చినారు తండ్రి. నీకు స్తోత్రములు. అనేకులతో సమాధానం సహాయం చేయం ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా మెస్సీయా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.